హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజైతే నేను రేపు ఈరోజైతే ఏం చేస్తున్నాను తెలుసా? బీరకాయ పప్పు చేస్తున్నాము. సో గైస్ ఇప్పుడైతే పప్పు పెట్టినాం. పప్పుని ఒకసారి తిప్పేద్దామా? వేడెక్కిందా ఇక్కడ? ఇంకా వేడెక్కలు ఇప్పుడు వేసినాం కదా, ఇప్పుడు తర్వాత తిప్పుదాం. ఫస్ట్ అయితే ఇవైతే బీరకాయ, ఇవి ఇప్పుడు రేపు ఈరోజు జస్ట్ ఇట్లా ఫ్రై చేస్తాము. ఇంకా రేపు పప్పు చేసేస్తాం. పప్పు బ్లాగ్ రేపు చేస్తాం. సో గైస్ ఇప్పుడైతే పప్పు ఆడ వేడెక్కుతుంది. సో మీకు ఇవంతా తర్వాత చూపిస్తాయి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇప్పుడైతే పప్పు వేడి అవుతుంది. పప్పుకి డ్రై రోస్ట్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అందుకని మేము అట్లా ఏ పప్పుకైనా అట్లా చేసినా. మార్నింగ్ మీకు ఒక పప్పు చేసామని చూసినా కదా, అది ఇట్లానే మిగిలింది. దోసకాయ పప్పు చేసినాము కదా, ఇంత మిగిలింది. ఇప్పుడు దీన్ని మేము త్రీ డేస్ దాకా తింటాము. సో ఇవ్వండి, మార్నింగ్ కూడా ఇది అట్లనే చేసినాము. సో చాలా బాగా వచ్చింది టేస్ట్. నేను టేస్ట్ చేసినాము. ఇంకా అన్నం మిగిలింది గైస్. సో గైస్ పప్పుని మినిమం 8 hours నానబెట్టాలి. రాత్రి నానబెట్టి మార్నింగ్ ఉండాలి. అప్పుడు మన హెల్త్కి మంచిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందుకని మేమైతే ఇప్పుడు వేడి చేసి నానబెడతాం. రేపు మార్నింగ్ పప్పు చేసేసుకుంటాం. సో గైస్ ఇప్పుడైతే అలా ఆన్ చేసినాం, అందుకని అట్లా సౌండ్ వస్తుంది మీకు. సో వైస్ ఇంతకని వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాం. అది వాడకపోతుంది. పాపం ఈ మధ్య చాలా డల్ అయిపోతుంది. ఆయన ఇప్పుడు ఏముందో ఏమో తెలియదు. ఇది ఎట్లా వండుకుని పెట్టుకోండి. సో గైస్ ఇప్పుడైతే మనం పప్పు వేస్తున్నాం.